హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, ఈ మధ్య కాలంలో నీ రీప్లేస్‌మెంట్ అన్నది చాలా కామన్ అయిపోతుంది గదా! అయితే మీ దగ్గర నిజంగా జెన్యూన్‌గా ఏదైనా కేస్ వచ్చి ఉందా ఇప్పటివరకి? వెరెన్ నీ రీప్లేస్‌మెంట్ వరకి వెళ్ళకుండా హోమియోపతితోనే నయం అయిపోయి అట్లా వాళ్ళు లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అన్నట్టుగా. ఏదైనా కేస్ ఉంటే డిస్కస్ చేస్తారా? ఎప్పుడైతే ఆస్టియో ఆర్థరైటిస్ స్టార్ట్ అయితది గదా! హ్మ్. అది మెల్లగా గ్రాడ్యుయల్‌గా పెరుగుతది. హ్మ్. అంటే ఏందంటే 35 ఏండ్లు ఉన్నాయి అనుకోండి పేషెంట్‌కి. హ్మ్. ఎప్పుడు అయితే 45 ఏండ్లు, 50 ఏండ్లు వస్తాయి గదా పేషెంట్‌కి, హ్మ్. అప్పుడు వరకు పీక్స్‌లో ఎళ్ళిపోతది రోగం. హ్మ్. మీకు 35 ఏండ్లలో స్టార్ట్ అయినప్పుడే మీరు హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసిండ్రనుకోండి. జస్ట్ స్టార్టింగ్ ఉంది ఆస్టియో ఆర్థరైటిస్. అప్పుడే మీరు స్టార్ట్ చేసిండ్రనుకోండి. హ్మ్. మీకు 45 ఏండ్లకి నీ రీప్లేస్‌మెంట్ అవసరం పడదు. ఓకే. సో, మరి మేము ఎట్లా గమనించుకోవాలి నాకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అని? ఎట్లా గమనించుకోవాలి అంటే, మీరే ఒక కన్‌క్లూజన్‌కి వచ్చేసేయాలి. ఎట్లా? నేను అడ్డం దొడ్డం తింటున్నానా? హ్మ్. నేను చిరుదండీలు తింటున్నానా? హ్మ్. నా బరువు ఎక్కువుందా? హ్మ్. నేను 4 గంటలే పడుకుంటున్నానా? నేను హ్మ్. 8 గంటలు రీల్‌లు, వెబ్ సీరీస్‌లు, పోస్ట్‌లు అవి ఇవి చూస్తున్నానా? హ్మ్. ఆ! ఇవి ఉన్నాయంటే నాకొస్తాయి. మోకాలు నొప్పి వస్తది, ఆస్టియోఆర్థరైటిస్ వస్తది, షుగర్ వస్తది, అన్నీ వస్తాయి. అంటే లైఫ్ స్టైల్ ఫిట్ ఉన్న వాళ్ళకి ఏమి రాదని గ్యారంటీ ఇస్తారా మీరు? గ్యారంటీ దేవుడే ఇవ్వలేదు కదా మేడం. హ్మ్. అందుకే రోగాలొస్తున్నాయి గదా అన్నీ. లైఫ్ స్టైల్ ఫిట్ ఉంటే గూడా హ్మ్. ఇప్పుడు జెనెటిక్ కాజెస్ అనేసి ఉంటది. హ్మ్. జెనెటిక్ కాజెస్ అంటే ఏంది? మీ తాతకి, ముత్తాతకి, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాతకి అందరికీ ఈ రోగం ఉంటే మీకు గూడా రావచ్చు అనేసి. బై డిఫాల్ట్ కానీ ఛాన్సెస్. ఇప్పుడు 7, 8 అన్న తమ్ముళ్ళున్నారు. హ్మ్. వాళ్ళ నాయనకి ఆస్టియోఆర్థరైటిస్ ఉండే. హ్మ్. ఈళ్ళందరికీ రావాలి వంశపరంగా చూసుకుంటే. కానీ ఒక్కొక్కసారి ఏమైతది వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ బావుంది. వీళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్స్ బాగున్నాయి. బయట ఏం తింటలేరు. బ్లెండెడ్ ఆయిల్‌లు వాడతలేరు. పామ్ ఆయిల్‌లు వాడతలేరు. కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడుతున్నారు. ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు. మంచి ఆయిల్ అన్నీ చేస్తున్నారు. అయినా ఏమైతదంటే ఒక అన్నలో ఎవరో ఒకరికి నీకు వాస్తవమే కల్పితంగా చెప్తున్నాను నేను. ఓకే. అంటే ఏందంటే ఎట్లా స్ట్రెస్ హ్మ్. రోగాన్ని లీడ్ చేస్తది. హ్మ్. ఇప్పుడు అన్న తమ్ముళ్ళు అందరున్నారు. అందరూ ఫిట్ ఉన్నారు. క్రికెట్ ఆడతారు దాంట్లో. మళ్ళా 40 ఏండ్లు, 50 ఏండ్లు పైనోళ్ళు, హ్మ్. ముసలోళ్ళు అందరూ. వాళ్ళు ఏమైందంటే సడెన్‌గా ఒక ఆయన మొత్తం ఆయనది జీవితాంతం సంపాదించింది మొత్తం చిటికేస్తే ఎళ్ళిపోయింది. ఎట్లా? ఎట్లా అంటే జూదంలా పోయింది. ఓకే. ఇప్పుడు ఈయన పరేషాన్ అంటే పరేషాన్. హ్మ్. ఇంటోళ్ళు తిట్టున్నారు. పెళ్ళాం తిడుతుంది. పిల్లలు తిడుతున్నారు. అన్నతమ్ముళ్ళు తిడుతున్నారు. ఎవ్వరు సపోర్ట్‌కొస్తలేరు. హ్మ్. ఏమైపోయింది నా జీవితం అనేసి ఆ స్టేజ్‌లో ఆయనకు ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయింది. ఓహ్! వంశపరంగా ఉన్న అన్న తమ్ముళ్ళకి అందరికీ రావాలి. హ్మ్. ఎవరికీ రాలేదు. ఈయనకు వచ్చింది. హ్మ్. వంశపరంగా ఉంటే అందరికీ రావాలి కదా! రావాలి కదా! సో, స్ట్రెస్ కూడా ఒక రోల్ ప్లే చేస్తది. సో, స్ట్రెస్ ఉన్నా లేకపోతే ఇప్పుడు మనం పాజిటివ్ ఫ్యాక్టర్‌లు చెప్పినాము. హ్మ్. ఇట్లా స్ట్రెస్ ఉంటే కూడా అయిపోతది. హోమియోపతిలా మేమేం నమ్ముతామంటే స్ట్రెస్ వస్తే ఈ పార్ట్ ఎఫెక్ట్ అయితది అనేసి కూడా ఉంటది. ఓహ్! ఇస్ ఇట్? ఆ! అయితే ఒక జర్మన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉండే. హ్మ్. ఇంగ్లీష్ డాక్టర్. హ్మ్. డాక్టర్ హ్యామర్ అనేసి. హ్మ్. ఆయన ఒకటి రీసెర్చ్ పుస్తకం రాసిండు. ఓకే. మీరందరూ ఇది ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయండి. హ్మ్. ఏంది? ఏ క్యాన్సర్ వస్తే, హ్మ్. ఏ క్యాన్సర్ వస్తే ఆ పేషెంట్‌కి ఏం టైప్ స్ట్రెస్ ఉంటది? ఓహ్! గర్భసంచిలో క్యాన్సర్ వచ్చిందంటే కొడుకుతోటి ప్రాబ్లమ్ ఉంటే వస్తది. ఓహ్! అట్లా రాసారండి ఆయన? అట్లా రాసిండాయన. హుహు. అండ్ ఆ రీసెర్చ్ మొత్తం పబ్లిష్ కూడా అయింది. హ్మ్. సో, అట్లా ఏ హ్యూమన్ బాడీ పార్ట్‌లో ప్రాబ్లమ్ అయింది అంటే, ఏం పరేషాని తోటి అది అయింది అని వస్తది. ఓకే. భారం ఏవి బేర్ చేస్తాయి? హ్మ్. హ్మ్. మోకాలు హ్మ్. బేర్ చేస్తాయి. హ్మ్. పెండ్లాంకి వచ్చిందంటే మొగుడుతోటి ప్రాబ్లమ్ ఉంది. ఆమె పైననే డిపెండెంట్ ఉంటే గూడా ఒక్కొక్కసారి మోకాలు నొప్పులొస్తాయి. ఓహ్! మొగుడికి వచ్చింది. ఆయననే సెల్ఫ్ ఎర్నింగ్స్ సొంతంగా సంపాదిస్తుండు. ఆయనకు వచ్చింది అంటే, ఆయన ఏదో ఆయనతోటే ఆయనకు ప్రాబ్లమ్. అరే! నేను మొత్తం జూదంలో పెట్టేసిన, మొత్తం పోయింది. హ్మ్. హ్మ్. నాకొచ్చింది. హ్మ్. 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 నా వల్ల వదిలేయండి. ఇప్పుడు నా ఫ్యామిలీ అట్లా. మళ్ళా ఒక్కొక్కరికి లెఫ్ట్ హ్యాండ్ లాగడం, నరాల ప్రాబ్లమ్. ఫ్రోజన్ షోల్డర్ హ్మ్. అయిపోయింది. లెఫ్ట్ హ్యాండ్‌లో అయింది. పిల్లలతోటి ప్రాబ్లమ్ ఉంటే అయితది. హ్మ్. రైట్ హ్యాండ్‌లో అయింది. డబ్బులు వస్తలేవు అట్లా. మల్టిపుల్ రీజన్స్. ఏ స్ట్రెస్ దేనికి సమాధానం ఓహ్! అన్నట్టు హోమియోపతి అంతా డీప్ ఉంటది. ఓహ్! సూపర్.
సో మనం డైరెక్ట్ పేషెంట్, ఇప్పుడు మన దగ్గర పేషెంట్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ మనం చెప్తాం, అమ్మా మీకు పాములు వస్తాయా కళల్లో అనేసి. పేషెంట్ హవాక్ అయిపోతారు, అది అట్లా ఎట్లా చెప్పిండ్రు అనేసి. మీకు ఉన్న రోగాలు, మీకున్న స్ట్రెస్ రెండు కంబైన్ చేస్తే మనకు చెప్పడానికి వస్తుంది. సో అట్లా ఉంటది. సో ఈ పేషెంట్లకు ఆస్టియో ఆర్థరైటిస్ ఇప్పుడు తగ్గాలి అంటే 60 ఏండ్లు వయసు ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు నొప్పులు తగ్గుతాయి అంటే మీరు పెయిన్ కిల్లర్ ఇస్తారా, స్టెరాయిడ్లు ఇస్తారా అనేసి మస్తు మంది అడుగుతారు. హోమియోపతి డాక్టర్లు స్టెరాయిడ్లు కలుపుకొని ఇస్తున్నారు అనేసి చాలా మంది అంటారు కదా. అంటే మనం ఒకటే చెప్తాం, మన దగ్గర ఉన్న మందులు ఏదన్నా మీరు తీసుకుపోయి మొత్తం లోకంలో ఏ ల్యాబ్ లో కూడా టెస్ట్ చేయించుకోండి, ఒక్క ముక్క స్టెరాయిడ్ దొరకదు దాంట్లో. మనం ఓన్లీ మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మీ నొప్పికి ఇస్తలేము, మీ ఆస్టియోఆర్థరైటిస్కి ఇస్తలేము, మీ బీపీకి ఇస్తలేము, షుగర్కి, మీకు ఇస్తున్నాం ట్రీట్మెంట్. మా మందు మీకు హీల్ చేస్తలేదు, మీ బాడీనే సెల్ఫ్ రియలైజ్ చేసుకొని రిపేర్ చేసుకుంటుంది. మా మందు ఓన్లీ గుర్తు చేస్తుంది మీ బాడీకి, ఏముంది ప్రాబ్లం, హీల్ చేయరా బాబు అనేసి. అది హీల్ చేసుకుంటారు. కరెక్ట్, అర్థమైంది కదా. సో ఇప్పుడు 60 ఏండ్లు ఉంది పేషెంట్ కి, మోకాలు నొప్పి తగ్గాలి అంటే మన మందు ఇచ్చిన తర్వాత 60 ఏండ్లకు మోకాలు ఎట్లుండాలి అట్లా అయిపోతే చాలు. 100 మంది, ఇప్పుడు మనం మధురా నగర్ లో ఉన్నాం, రోడ్ మీద నిల్చొని అన్న ఒక చిన్న టెస్ట్ ఉంది అనేసి ఒక 50 ఏండ్ల నుంచి 70 ఏండ్ల వరకు ఒక 100 మందిని జమ చేసుకున్నాం, రిక్వెస్ట్ చేసి. జమ చేసుకున్న తర్వాత వీళ్ళందరికీ మోకాలు నొప్పులు లేవు, వీళ్ళందరికీ మోకాలు నొప్పులు లేవు. ఎంతమంది? 100 మంది. 50 ఏండ్ల నుంచి 70 ఏండ్లు వయసు, ఎవరికి మోకాలు నొప్పి లేవు. దీంట్లో 50 మంది ఆడవాళ్ళు, 50 మంది మగ వాళ్ళు. వీళ్ళందరికీ మోకాల ఎక్స్రే తీసినాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీంట్లో 60% మందికి ఆస్టియో ఆర్థరైటిస్ అనేసి బయటపడుతుంది. ఎట్లయినా నొప్పులు లేవు అనేసి వీళ్ళకి అర్థమైతలేదు. బాడీ ఏజింగ్ కదా, మనిషి ఎందుకు చచ్చిపోతాడు? గుండె ఖరాబ్ అయింది, లివర్ ఖరాబ్ అయింది, యూరినరీ బ్లాడర్ ఖరాబ్ అయింది, అవునా కదా? అట్లనే బొక్కలు కూడా ఖరాబ్ అవుతాయి కదా. మనకు మంచిగా నడుస్తున్నాయి అనేసి మనకు అర్థం కాదు. అయితే 60 ఏండ్లకు మోకం ఎట్లా ఉంటది, అంతా తయారైతే చాలు కదా. మనం 20 ఏండ్లు లాగా తయారు చేస్తాం, మీరు మళ్ళీ ఈడికెళ్ళి ఊరుకుంటా మీరు కర్నూలు పోతారని అంటలేం మనం. మీకు నొప్పి ఉండదు, 60 ఏండ్లకి ఎట్లుంటది అట్లా తయారైపోతే ఖతం. సో ఎంతో మందికి కాకుండా సిచువేషన్ ఉంటే వర్స్ట్ కాదు అంటే 60 ఏండ్లకి ఎట్లుంది అట్లా ఉంటే చాలు కదా. మనం ప్రకృతి ప్రకారం చేసేస్తే చాలు, మనం అది క్యూరే కదా. ప్రకృతి అగేన్స్ట్ కూడా మనం పోలేం. హోమియోపతి మందులు వేసుకొని ఇప్పుడు 60 ఏండ్లు ఉండి మీరు 20 ఏండ్లు అయిపోతారనేసి మనం అంటలేం. కానీ ఏది నేచర్ ప్రకారం ఉంది అట్లా చేస్తున్నాం మనం. సో ఇట్లా ఎంతో మందికి మోకాలు నొప్పులు రిలీఫ్ వస్తుంది హోమియోపతి తోటి. సర్జరీ చేపించుకునేటోళ్ళకి కూడా తగ్గుతుంది, చేపించుకోవాల్సిన అవసరం రాకుండా మేనేజ్ చేసుకోగలిగినట్టు. అవును, ఇప్పుడు చూడండి, షుగర్ వ్యాధి ఉంది, ఎంత మందు ఇచ్చినా షుగర్ వ్యాధి తగ్గుతలేదు. గుండెలో 4 స్టెంట్లు పడ్డాయి. ఆర్థోపెడిషనే అంటాడు, అరే సార్ మీకు టాప్ టు బాటమ్ అన్ని ప్రాబ్లంలు ఉన్నాయి, మీకు ఇంకా కాంప్లికేషన్ మనం తీసుకోలేం ఛాన్స్ ఇట్లా సర్జరీ చేసి. అయితే వాళ్లకు హోమియోపతి హెల్ప్ చేస్తుంది. కొందరికి ఆపరేషన్ చేపించుకోవాలంటే భయం అవుతుంది, వాళ్లకు హోమియోపతి హెల్ప్ చేస్తుంది. కొందరు, నేనైతే ఒకవేళ మోకాలు నావి పాడవుతే నాకే ఉంటది, అరే మన మందు ఉంది, మనకు తెలుసు మన మందులకి మొత్తం రిపేర్ అవుతుంది, నాకు ఎందుకు ఆపరేషన్ అనేసి నేను తీసుకోను. సో అట్లా హోమియోపతి నమ్మిన వాళ్ళు కూడా డైరెక్ట్ హోమియోపతికి వస్తారు. సైడ్ ఎఫెక్ట్ ఉండదు, స్టెరాయిడ్స్ ఉండవు, మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ వితౌట్ ఎనీ ఇన్వెజివ్ ప్రొసీజర్, వితౌట్ ఎనీ ప్రాబ్లం నొప్పి తగ్గుతుంది. ఏం గోళీ చప్పరించుకుంటా మంచిగా సోంపు తిన్నట్టు మీరు తినుకుంటా చప్పరించుకుంటా ఆ స్వీట్ టేస్ట్ తీసుకుంటా మీ నొప్పి మీరు తగ్గించుకుంటున్నారు. దానికి ఇది దేవుడిచ్చిన మనకు ఒక వరం ఇది. సో అది నేను చెప్తాను. ఆ హోమియోపతి మ్యాజిక్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందండి, అర్థమవుతుంది. సో హోమ్ రెమెడీ ఏదైనా చెప్తారా? హోమ్ రెమెడీ నేను ఏం చెప్తానంటే, ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఆస్టియో ఆర్థరైటిస్ అయింది, ఇంకా వేరే కాంప్లికేషన్లు ఉన్నాయి అనుకోండి మీ బాడీలో, షుగర్ కానీ బీపీ కానీ
వెయిట్ కానీ ఉమ్, ఎప్పుడైతే ఇవి ఉంటాయి కదా అప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ మాత్రం ఉంటుంది. ఉమ్, ఇన్ఫ్లమేషన్ అంటే ఏంది? ఉబ్బుడు, ఉమ్, ఉబ్బిపోవడం ఉమ్, ఉంది కదా. ఇవి ఉంటే మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ తీసుకుంటారు. ఓకే. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే పెయిన్ కిల్లర్. ఉమ్, పెయిన్ కిల్లర్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్తారు. ఉమ్, దాని బదులు మన ఇంట్లో ఉన్నవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఐటమ్లు మనం ఏదైతే మనకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు కదా ఉమ్. అది డైలీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కర్క్యూమిన్ తీసుకోవాలి. ఓకే, మీకు తెలుగు. అనిపిస్తుంది కర్క్యూమిన్ అంటే ఏంది అనేసి డైరెక్ట్ మైండ్ లో అనిపిస్తుంది కదా. ఉమ్, కర్క్యూమిన్ అంటే పసుపు ఉంటది కదా, ఉమ్, దాంట్లో కర్క్యూమిన్ ఉంటది. ఓకే. పసుపు రెగ్యులర్లీ మీరు ఏం చేయండి అంటే ఇది ఏదైతే మొక్క ఉంటది కదా ఉమ్, ఫ్రెష్ కొమ్మ, పసుపు కొమ్మ. పసుపు కొమ్మ ఉమ్, అది ఇంత తీసుకోండి. ఉమ్, పసుపు కొమ్మ సైజు అల్లం కొమ్మ తీసుకోండి, ఉమ్, రెండు దంచుకోండి. ఉమ్, మీరు గ్రీన్ టీ చేసుకోవాలి, ఓకే. లేదంటే వైట్ టీ ఇంకా ప్రిఫరబుల్ ఓకే. చేసుకోవాలి. దాంట్లో ఇవి వేసి బాయిల్ చేసుకోవాలి, ఉమ్, ఫిల్టర్ చేసి డైలీ తాగాలి. అంతే, సింపుల్. ఇది మనకు ఇన్ఫ్లమేషన్లో కొంచెం రిలీఫ్ ఇస్తుంది, ఉమ్, కొంచెం వెయిట్లో కూడా రిలీఫ్ ఇస్తుంది, బాడీని యాక్టివ్ చేస్తుంది, ఎనర్జైజ్ చేస్తుంది. డల్ అయిపోతాడు కదా మనిషి. ఉమ్, ఉమ్, దీంతో పాటు మనం ఏం చేస్తాం, జర మంచిగా అనిపిస్తుంది పేషెంట్లకు. దీంతో పాటు మనం హోమియోపతి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాం అనుకోండి, ఇట్ హెల్ప్స్ అండ్ సపోర్ట్స్. అవి సపోర్ట్ చేస్తుంది, ఇది రోగాన్ని తీస్తుంది బయటికి. రైట్. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను, ఓన్లీ వైట్ టీ తీసుకోండి. ఉమ్, ఓన్లీ వైట్ టీ ఒక గిలాస్ తీసుకోండి రోజు. ఉమ్, ఈ వైట్ టీలో మీరు 4 చుక్కలు ఉమ్, 4 చుక్కలు రస్టాక్స్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్. ఉమ్, ఇది 0/9 పొటెన్సీలో ఉమ్, 4 గోళీలన్నా 4 చుక్కలన్నా లిక్విడ్ కూడా దొరుకుతుంది, పిల్స్లు కూడా దొరుకుతాయి. ఓకే. వేసుకోండి వైట్ టీలో రోజు, ఉమ్, మిక్స్ చేసుకోండి, తాగండి, రిలీఫ్ ఉంటుంది. నొప్పిలో ఓకే. పూర్తిగా పోదు బాడీలోకి వెళ్ళి, Yes, just కానీ relief. రిలీఫ్ ఉంటుంది. ఉమ్, సో ఇట్లా కూడా చేయొచ్చు. ఆ పెయిన్ కిల్లర్ బదులు మనం ఇది చేసినా మనకు జర రిలీఫ్ ఉంది, నయం ఉంది, నడుస్తున్నాం, బండి నడుస్తుంది అంటే చాలు కదా మనకు. yes. అట్లా కానీ అయినా అయితే లేదు, సివియారిటీ చాలా ఎక్కువ ఉంది, భరించలేకపోతున్నారు అంటే మన దగ్గర వస్తే మనం ప్రకృతిని బట్టి పేషెంట్ని బట్టి మెడిసిన్స్ ఇస్తాం. రైట్. సో చేతన్ గారి కాంటాక్ట్ కోసం, కన్సల్టెన్సీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఇన్ డీటెయిల్గా ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలంటే డైరెక్ట్గా వారితో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.